Good evening, Andy. Thank you to the entire media for being here. Z Studios, in combination with Parallel Universe Pictures, కింగ్స్టన్ మార్చ్ 7th రిలీజ్ అవుతుంది తెలుగులో. అందరూ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. I would also like to thank Venki Atluri garu and Nitin garu for their support and for being here today. Thank you so much. నా ఫస్ట్ మూవీ షూటింగ్కి వచ్చామన్నా నేను ఓకే గుర్తు వస్తుంది నాకు. సో వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్? తెలుగుని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను. మీరు అలా అంటే చాలండి, ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలంతా రెడీగా ఉన్నారు. తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి, మామూలుగా కాదు, సర్దుకుంటాం మేము. చెప్పండి. సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు. హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తు వస్తుంది నాకు. ఓకే, సో మీకు ఫస్ట్ వినో మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలాసార్లు ఫంక్షన్స్కి వచ్చారు. కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ ఐ లైక్ బిర్యానీ. సో బిర్యానీ లవర్, దట్స్ సో నైస్. ఓకే, సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్, అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? ఇలాంటిది ఎప్పుడైనా డ్రీమ్లో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా? No, normally sometimes, when we go to some place like hotel or something, suddenly the power goes off or suddenly the light goes off, then I get very scared because we don't know, I'll be alone and then the power will be out and my brain will work very reverse and so many things I'll imagine. So that time it will be a little scary. ఓకే, చైల్డ్హుడ్లోనా ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైనా? Childhood lo I saw this film Exorcist, so that time 4 days I couldn't sleep properly. భయపడతారు అయితే. ఓకే, దివ్య భారతి గారికి. ఎస్, సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది రియల్ లైఫ్లో ఫేస్ చేశారా, భయపడిన సిచ్యువేషన్? గోస్ట్ అని చూడలేదు, బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది. దీని ముంత్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో. మన షూట్కి కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా, హోటల్స్ అన్నీ. సో నాకు అది మూవీస్లో అని చూపించారు కదా, ఒక ముందరాన ఎవరినో సూసైడ్ చేస్తుంటారు, ఏమైనా మర్డర్ చేస్తున్నారు, అది అన్నీ ఎప్పుడు నాకు థింకింగ్లే ఉంటుంది. సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే భయం వస్తుంది నాకు. ఓకే, అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు. సో ఫస్ట్ బ్యాచులర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా? ఏం లేదు, వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక 2 ఇయర్స్ తర్వాత మనం షూట్ చేద్దాం, అది కూడా అలానే ఉన్నారు. ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్తారంటే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. వీళ్ళు మూవీస్ చూస్తారంటే కొత్త టాలెంట్స్కి వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా. సో అది నేను ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు, నోటీస్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు అది అంత లేదు, ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను. సో అలా బ్యాచులర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు, అంతే. దట్స్ అమేజింగ్. ఓకే, ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఒక 3 క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి. అంటే మేము యాజ్ యాంకర్గా అడిగాము, యాజ్ ఎ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని. డైరెక్ట్గా అడగపోవచ్చా, ఆడియన్స్ కింద అడుగుతా? ఆడియన్గా అడిగినా పర్లేదు. One nice chemistry between them, but the film is focused on the sea and the mystery of the sea, and it's an adventure film. So, but within that there'll be a man-woman relationship between them. But the main plot is not మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. not matured. It's a young love story, but it has a back and forth. It doesn't go in one straight line. అండ్ బ్యాచులర్ మీరు కంపోజ్ చేయలేదు, దీనికి వచ్చేసి ఇట్స్ యువర్ కంపోజిషన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ ఏంటి మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. I hope I won't disappoint you. Watch the film and tell me. అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ నితిన్ గారు, వెంకట్ గారు, అన్ని గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఇట్స్ అవర్ ఫస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ and thanks for blessing us today. So కింగ్స్టన్ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్
నేను ఎప్పుడే తెలుగు కొంచెం నేర్చుకుంటుంటాను. ఇప్పుడు నేనేమో మిస్టేక్ చేస్తే నన్ను తప్పుగా అనుకోకండి. సో ఫస్ట్ ఈ స్టేజ్ నేను యూజ్ చేసి బ్యాచులర్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆ స్టేజ్ నాకు దొరకల. ఇక్కడ తెలుగు పీపుల్కి థ్యాంక్స్ చెప్పాలికి. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ సపోర్టెడ్ అస్ ఫర్ బ్యాచులర్. అండ్ ఇప్పుడు కింగ్స్టన్ డైరెక్ట్గా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మీరందరూ నాకు జీవి సార్కు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ ఈ కింగ్స్టన్కు కూడా ఇవ్వాలి అనుకున్నాను. సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ మూవీ. తమిళ సినిమాలో సరి ఇండియన్ సినిమాలో కూడా సీ బేస్డ్ ఒక హారర్ మూవీ ఇంకా రాలేదు. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లో మీరందరూ ఉంటానని మీరందరూ you'll all think that you are in Kingston's world. So yeah, my role in Kingston అది ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్. ఒక పర్లేదు, మేమందరం ధైర్యంగా ఉన్నాం మీ పక్కన. మాట్లాడండి మీరు. మీ తెలుగు చాలా బాగా అర్థమవుతుంది మాకు. మీరు కానివ్వండి. మీరు ఏ భాషలో మాట్లాడినా సరే మేము అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. జస్ట్ మీరు మాట్లాడితే చాలు, అంతే. మాట్లాడండి. సో యా, సో అంతే. నాకు కింగ్స్టన్ ఇట్స్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే మన అంతరం ఈ మూవీలో వర్క్ చేసిన అంతరం అంత హార్డ్ వర్క్ we put in the movie. సో March 7th రిలీజ్ అవుతుంది. మీరు అందరం థియేటర్ వెళ్ళి చూడండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక విజువల్ ఫీస్ట్గా ఉంటుంది మీరందరికీ. అండ్ జీవి సార్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చేదికి చాలా థ్యాంక్స్. మీరు ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే కమల్ ప్రకాష్, అండ్ ఇట్స్ హిస్ ఫస్ట్ డెబ్యూ అండ్ ఇట్స్ ఫస్ట్ మూవీ. అండ్ సో ఇప్పుడు వాళ్ళు థియేటర్లో వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళ వర్క్ మీరు చూస్తే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. అది ఒక డెబ్యూ డైరెక్టర్ వర్క్ మరి ఉంటుంది. అంత బ్రహ్మాండంగా ఉంటుంది అది. అండ్ అంతే. సారీ. ఎంత క్యూట్గా మాట్లాడారు తెలుసా. ఇక్కడ ఉన్న యూత్ అందరినీ అడుగుదాం, ఎలా మాట్లాడారు దివ్యభారతి గారు చెప్పండి. చూసారా? ఈ రోజు తర్వాత మన ఫ్యాన్స్ అందరూ నన్ను హేట్ లేదు, ఇంకాస్త ఎక్కువ ప్రేమిస్తారు. ఇంత క్యూట్ గా మాట్లాడుతుందా తెలుగు అని చెప్పి, మామూలుగా కాదు. థ్యాంక్ యూ. సో మాకు అర్థమైంది మీ ఫస్ట్ తెలుగు స్పీచ్ ఇది. వి లవ్ యూ, వీ వాంట్ టు సీ యూ అగైన్ అండ్ అగైన్. డైరెక్ట్ ఇంకొక తెలుగు ఫిలిం కూడా మంచిగా చేయాలని వి నో తెలుగులో వస్తోంది అని చెప్పి. సో అది కాకుండా ఇంకా బోర్డ్ అనే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ స్వీట్ టు మీ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్. ఓకే, సో ఇప్పుడు మా నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశిధర్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శశిధర్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా హీరో నితిన్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మా రవి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, మా వెంకీ కుడుమల గారికి, వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ గారికి, నెక్స్ట్ హీరోయిన్ గారికి, దివ్యభారతి గారికి అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. యాక్చువల్గా 3 days ముందే తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. మన థర్స్డే చూసాం. మహేశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సార్ ట్రైలర్ చాలా బాగుంది, ఖచ్చితంగా ఆడియన్స్ అందరు థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ మీద ప్రతి ఒక్కరూ ఈ సినిమా స్క్రీన్ మీద థియేటర్స్లోనే చూడాలని ఆశిస్తూ
ఈ సినిమా మాకు మంచి హిట్గా నిలుస్తుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వర్ రెడ్డి గారికి అండ్ జీ స్టూడియోస్కి అందరికీ సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. For more videos like this, subscribe Big TV channel.